దేవరత్న గారు వచ్చి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనకి వినిపిస్తారు. శ్రద్ధగా విందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. రెండు చేతులెత్తి దేవుని నామాన్ని మహింపరుదాము. హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులెత్తి గట్టిగా చూద్దాం. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి కూడా వందనాలు. మంచిది. మరి కొద్ది నిమిషాల దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరికి కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తెరవండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. పేజీ నంబర్ 114. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. చదవబడిన వాక్యముతో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడులాగున ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. అందరు కూడా తల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన అనగానే కళ్ళు మూసుకోవాలి. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారియగు దేవా, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా నా తండ్రి మీరు మహిమ పొందారని నమ్మొచ్చున్నాం. అల్పుడును అభాగ్యుని దౌర్భాగ్యుని బలిపేట చెంత నిలబడి ఉన్నా నన్ను మరుగుపరచండి. నా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ జ్ఞానముతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ సమయాన్ని నా తండ్రి చెప్పబడుచున్న ఈ మాటలన్నీ కూడా మా అందరి హృదయాలు నా తండ్రి భద్రపరచుకునే మనసు కూడా మాకు దయచేయమని అడుగుతున్నాం. ఇంకెవరైతే రాలేక కనకబడుచున్నారో అటు బిడ్డలు మీరు దర్శించి మీ యొద్దకు నడిపించి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనైనా అలాగే నా తండ్రి అయ్యా ఇక లైవ్ ద్వారా రక్షించిన బిడ్డలు కూడా మీరు దర్శించండి. చెప్పబడుచున్న వాక్యం ద్వారా ప్రతి బిడ్డలో మీరు బలపరచమని క్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచు నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దాము హల్లెలూయా. గట్టిగా చూద్దాము హల్లెలూయా. మంచిది ప్రియులారా, కొద్ది నిమిషాలు అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఎందుకంటే దేవుని వాక్యము విలువైనది కనుక దానికి మనము విలువగా మన సమయాన్ని ఇస్తే ఏం చేసేది? అది మనలను బలపరిచిద్ది. దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చదవబడిన వాక్య భాగాన్ని మరొకసారి మనం ధ్యానం చేస్తే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం వింటున్న ఈ మాటలు ప్రార్థన గురించి మనం వింటున్నాం. ఈ సమయమున ఎందుకు ప్రార్థన చేయాలి, ఎవరి కొరకు ప్రార్థించాలి అనే అంశం గురించి మనము గత నెల క్రితం మనం విన్నాం. ఎవరి కొరకు ప్రార్థించాలని అన్నాడు భక్తుడు? రాజుల కొరకు, అధికారుల కొరకు, ఏమండి నాయకుల కొరకు, మీ పై ఉన్న నాయకుల కొరకు మీరు ప్రార్థించండి విజ్ఞాపన పూర్వకం. కానీ గత నెల క్రితం ఈ సబ్జెక్ట్ గురించి మనం విన్నాం. ఈరోజు ప్రియులారా, ఒక సేవకుడి గురించి ప్రార్థించే బాధ్యత సంఘానికి ఉందా లేదా చెప్పండి. అందరూ చూడాలి నా వైపు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒక సేవకుడి గురించి, సంఘ కాపరి గురించి ప్రార్థించే విధానము బాధ్యత సంఘానికి ఉందా లేదా? ఉందా లేదా చెప్పాలి. అమ్మ సంతోషం గారు, ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. ఇప్పుడు నేను చెప్తున్న సబ్జెక్ట్ కూడా అదే ప్రియులారా. సంఘమంతా ఒక దైవజనుడి కొరకు ప్రార్థన చేశారు. సంఘమంతా కలిసి ఒక దైవజనుడి కొరకు ప్రార్థన చేశారు. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తానంటే, ఒక దైవజనుడు సంఘ బిడ్డల కొరకు ఏ రీతిగా అయితే ప్రార్థన చేస్తాడో, నేను కావల వారిని ఉంచాను, వారు రే అయినా పగలైన మౌనంగా ఉండరు. ప్రాకారముల మీద ఏం చేశానన్నాడు? నేను కావల వారిని ఉంచాను, వారు రే అయినా పగలైన మౌనంగా
ఉండరు అని లేఖనాల్లో దేవుని వాక్యాన్ని మనం విన్నాం. అంటే ప్రియులారా, ఒక దైవజనుడు గ్రామం నిమిత్తమైన, ఏమండి, సంఘక్షేమం నిమిత్తమైన, ఇక్కడ చేరి కూడి వచ్చిన మీ అందరి నిమిత్తమైన దైవజనుడు దేవునికి ఏం చేస్తాడని తెలుస్తుంది. దీన్ని బట్టి ప్రార్థనలు చేస్తాడని తెలుస్తుంది. చేయడండి, చేస్తాడో తెలీదా? చేయడా? చేస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ ఒకవేళ ఇంకా లోతుగా వెళితే, ఒక విశ్వాసి చేసినా చేయకపోయినా, ఒక దైవజనుడు చేసినా చేయకపోయినా, నిన్ను మాత్రం ప్రభు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కానే కాదు. అన్నాడు కదా, నిన్ను విడువను ఎడ బాయను అంటాడుగా భక్తుడు. ఏమని? ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా ఆడుతున్నావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలు నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ ఫలమో ఈ బంధమో నా ప్రేమమూర్తి, తాళలేను ఈ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. హల్లెలూయా. ఏంటంటే మన దేవుడు ప్రార్థించకపోయినా ఏం చేస్తాడు? పలకరిస్తాడు. అవునా కదా ప్రియులరా? మాట వినకపోయినా కలవరిస్తాడు. ఈ రోజుల్లో అలాంటి మనుషులు ఉన్నారా చెప్పండి? మాట్లాడితేనే మాట్లాడతారు, మనసాన్ని ఉన్నా కానీ పట్టించుకోరు. అరే, ఈ రోజు తిరిగే మనిషి ఈ రోజు రోడ్డు మీదకి రాలేదంటే ఏమైందో చూసి పలకరిద్దాం, పరామర్శిద్దామని ఎవరికైనా ఉందండి ఈ రోజుల్లో? వాళ్ళు ఎట్టబోతే నాకెందుకండి, ఆమె ఎట్టబోతే నాకెందుకు అని ఆలోచించే మనుషులు చాలా మంది ఉన్నారే కానీ పరామర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి? లేనే లేరు. అందుకనే ప్రియులారా, మన ప్రభు అయితే నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా పలకరిస్తూనే ఉంటాడు. నువ్వు మాట విన్నా వినకపోయినా నిన్ను కలవరిస్తూనే ఉంటాడు. ఎందుకంటే మనము ఆయన ఇష్టలము కనుక. దాన్ని ఆధారం చేసుకొని కొందరు ఏం చేస్తున్నారు చెప్పండి? నేను అన్ని చేసేసిన నా యేసు ప్రభు చూసుకుంటాడనేసి అన్ని క్రియలను చేసేస్తున్నారు. అట్లా ఉండకూడదు ప్రియులారా, అర్థమవుతుందా? కనుక ఈ రాత్రి వేళ సమయం ముందు నేను మీతో చెప్పేది ఏంటంటే, సంఘబిడ్డలైన మీరు స్థానిక దైవజనుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే, ఇక్కడ లేఖనాల్లో అలా ప్రార్థించిన వారు ఉన్నారు. ఒక దైవజనుడు సంఘం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు సంఘ బిడ్డలు దైవజనులు క్షేమం కొరకు ప్రార్థించాలి. బిడ్డలారా, మీరు ఒకసారి గమనిస్తే మీరందరూ కూడా విలువ పెట్టి కొనబడిన వారు అంటాడు అపోస్తలుడైన పౌలు. మనమందరం కూడా ఏం పెట్టి కొనబడిన వారము? విలువ పెట్టి కొనబడిన వారము. కనుక ఎవరికి దాసులు కాకూడదట? అందరు చెప్పండి అమ్మ, ఎవరికి దాసులు కాకూడదు? మనుషులకు దాసులు కాకూడదు. ఎందుకు దాసులు కాకూడదయ్యా అని మీరు అనొచ్చు. అప్పుడు పౌలు అంటాడు, ఎందును బట్టి అంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మనుషులకు దాసులు కాకూడదు. ఎవరికి మనం దాసులుగా ఉండాలి? నిన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవునికి దాసులుగా ఉండాలి. ఆయన మాట మనము వినాలి. ఈ మాట గురించి మనం ఇంకా లోతుగా వెళితే దావీదు ఒక మాట అంటాడు, నరులకు నేను ఎందుకు భయపడాలి? వారు కూడా నాలాంటి మనుషులే కదా, నరులు నన్ను ఏం చేయగలుగుతారంటాడు దావీదు. అర్థమవుతుంది? నరులు నన్ను ఏం చేయగలుగుతారు? అవసరమైతే బెదిరిస్తారు, అవసరమైతే ఏమేం చేస్తారు? కొడతారు, తిడతారు, అంతేగా, అంతకు మించి ఏం చేయలేరు కదా. అర్థమవుతుందా ప్రియులారా? కానీ వాక్యం చెబుతూ మనం ఎవరికి భయపడాలి? నీ దేహమును నీ ఆత్మను చంపివేయు దేవునికే భయపడవలనని లూకా సువార్త 12వ అధ్యాయంలో మనం ఈ భాగాన్ని చూస్తాం కదా ప్రియులారా. కనుక ఈ సమయంలో నేను మీతో చెబుతున్న మాట ఏంటంటే, ప్రార్థన చేయాలి.
ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థించాలి చెప్పండి? ఎందుకు ప్రార్థన చేయాలి చెప్పండి? ఎందుకు ప్రార్థన చేయాలి? మీ వ్యక్తిగత జీవితంలోనైనా కూడా ఎందుకు ప్రార్థన చేయాలి? మీరు శోధనలోనికి ప్రవేశికున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయాలి. ఒకటి, ఎందుకు ప్రార్థన చేయాలంటే మనం శోధనలోనికి వెళ్ళకుండా ఉండాలి అంటే ఏం చేయాలి చెప్పండి? గట్టిగా చెప్పండి. ఏం చేయాలి? చేస్తున్నామండి, తన్ని బట్టి కొనుక్కుంటున్నామే తప్ప ప్రార్థన మాత్రం లేదు. ప్రార్థన జీవితం మాత్రము లేదు. ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఏమండి, యేసు ప్రభు వారు కూడా సిలువ వేసే క్షణం వరకు కూడా ప్రార్థన చేసిన విధానాన్ని మనం చూసామే. కానీ ఎడుకున్నా పని అయిపోయిందిలే, ఇక నా పని సంపూర్తి చేసుకుని ఇక నాకు ప్రార్థన ఏంటి అనుకున్నాడండి ఆయన? అనలేదండి. ఏం చేశాడు ఆయన? గెత్సేమనే వనంలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు. రాత్రి వేళ, అది కూడా పగలు కాదు, రాత్రి వేళ ప్రార్థన చేశాడు. తండ్రి నా ఇష్టమైతే, అర్థమవుతుందా ఏంటట? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపు, నా ఇష్టం కాదు, కేవలం అది నీ చిత్తమే అని శ్రమ నిమిత్తం వేడుకుంటున్నాడు. రేపు దినాన మరణ శిక్ష అని ప్రభువుకు ముందే తెలుసు. కానీ ప్రభు వచ్చి ఏకాంత స్థలంలోనికి వెళ్ళి ఏం చేశాడు? ప్రార్థన. నీ చిత్తమైతే గిన్నె నా వద్ద నుంచి తొలగించు, నీ చిత్తమైతే శ్రమ నా నుంచి విడిపించని అడుగుతున్నాడు. అడిగి మళ్ళీ అంటాడు, నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగలను గాక అంటాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు సంఘబిడ్డలైన మీతో కూడా నేను చెప్తున్న మాట ఏంటంటే, శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనము కూడా దేవుని ఎదుకు వచ్చి అడగాల్సిన మాట, మనిషి కుమారుడు యేసుక్రీస్తు వారు నేర్పిన ప్రార్థన ఏంటయ్యా అంటే, నీ చిత్తమైతే శ్రమ నా యొద్ద నుంచి తొలగించు, నీ చిత్తమైతే వాళ్ళని మార్చు, నీ చిత్తమైతే నా భక్తులను మార్చు, నీ చిత్తమైతే నా భార్యను మార్చు, నీ చిత్తమైతే నా బిడ్డలను మార్చని మనం ఏం చేయాలి? నీ చిత్తమని మనము ప్రార్థించాలి. తండ్రి చిత్తమైతే నిశ్చయముగా ప్రభు మన ప్రార్థన ఆలకించి తప్పించాల్సినవన్నీ కూడా తప్పిస్తాడు. అవునా కదా? అంతేగాని నువ్వే ఆర్డర్లు వేసినట్టుగా ధీటిగా మాట్లాడి తట్ట కుదిరిద్ది. కొందరు ప్రార్థన చేస్తావు, నువ్వు చేసేవాడివిగా చేయి అన్నట్టుగా ఆయన ఏం చేస్తారు? రుబాబుగా మాట్లాడతారు. ప్రార్థనలో కూడా కొందరు రుబాబులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. దేవనాత్వంతో అడగాలి. అర్థమవుతుంది? ప్రార్థన ఎలా అడగాలి? ఎలా అడగాలమ్మా? దీనత్వముతో అడగాలి. అన్నాడుగా భక్తుడు, నా దీన ప్రార్థన ఆలకించుమా, ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా, నా దీన ప్రార్థన ఆలకించుమా, ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను, నా యేసయ్యా నా బలమా, నా యేసయ్యా నా బలమా, నా దీన ప్రార్థన ఆలకించుమా. దేవునికి స్తోత్రం. ఈ పాట ఎవరు పాడారు? పాడిన పాట పేరు తెలుసు, కానీ ఈ యొక్క గీతము లేఖనాల్లో ఎవరు రచించారు? దావీదు గారు. దేవునికి స్తోత్రం. దావీదు గారు, ఇంటి మీద ఒంటరి పిచ్చుకోవలే ఉన్నానయ్యా, నా ప్రార్థన ఆలకించని అతడు దేవుణ్ణి వేడుకున్న సందర్భాన్ని పాట రూపంలో భక్తులు రచించారు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడమ్మా? దీనుల ప్రార్థన ఆలకిస్తాడు. దీనత్వంతో మనం ప్రార్థన చేస్తున్నామా? అన్ని పనులు పెట్టుకుంటాం, ఆ టైంలోనే దేవుని వద్దకు వస్తాం. దీనత్వంతో అడుగుతామా ఆ క్షణాన? ఎప్పుడు ప్రార్థన ముగించాలా, ఎప్పుడు ప్రార్థన ముగించి మన పనులు చేసుకోవాలా అన్నట్లు చూసేవాళ్ళు లేరండి. అర్థమవుతుందా? విన్నారా లేరా? ఉన్నారు కదా. అట్లా కాదు, ప్రార్థనని పెట్టుకున్నాక ప్రభు అంటాడు, నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచి నీ తండ్రికి మొరపెట్టమంటాడు. నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచి నీ తండ్రికి మొరపెట్టు, అప్పుడు ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. అమ్మ అర్థమవుతుందా? ప్రార్థన ఎలా చేయాలంటే ఒక ప్రత్యేకతగా ఉంచుకోవాలి సమయాన్ని కూడా. ఎప్పుడు పడితే అప్పుడు కాదు.
ఒకవేళ అనుకోవచ్చు నువ్వు మనసుతో ఆలాపన భక్తుడు అన్నాడు కదా, మనసుతో ప్రార్థన చేతును ఆత్మతో ప్రార్థన చేతును అన్న సందర్భాలు ఉన్నవి. కానీ నేను నీతో చెప్పేది ఏంటంటే ప్రియులారా, గదిలోనికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేయి, ప్రభు మీ ప్రార్థన ఆలకిస్తాడు. అంతేగాని అందరి ముందుగా నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన నడిపింపు నీకు రాదు, ప్రార్థన నడిపింపు నీకు రాదు. ఎందుకని వాళ్ళ మాటలు చెవులో పడతాయి, వీళ్ళు చెప్పే మాటలు చెవులో పడతాయి, ప్రార్థన నడిపింపు వచ్చిద్దా? రాదు. అందుకని ప్రభు ఏమన్నాడు, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి నీవు ప్రార్థన చేయి, అప్పుడు నీ తండ్రి నీకు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి అనుభవం నాకుందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కరు లేరు. ఇలాంటి అనుభవం నాకుందయ్యా, అన్ని పనులు చక్కబెట్టుకున్నాక గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేశానయ్యా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఒక్కరు లేవు. అవునా కదా ప్రియులారా? లేవు. అదే ఎక్కడికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ఇంట్లో అవి మర్చిపోయాను, పొయ్యి వెలిగించడం మర్చిపోయానో, లేదా అక్కడ పెట్టానో లేదో, వాషింగ్ మిషన్ ఆపేసానో లేదో అనుకొని ఎక్కడికి వచ్చి ప్రార్థనలోనే వాటి మీద ధ్యాస పెట్టేవాళ్ళు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మంచిది, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. వీటిలో మాత్రం అయితే బాగున్నాం, కానీ ఉండాల్సిన దాంట్లో మాత్రం మనం లేము కదా అండి. నిజమే, ఎక్కడికి వచ్చి ఇంటి మీద ఇంటి మీద ఆలోచనలు ఉంటాయి. ఇళ్లలో ఉన్నప్పుడు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు కదా, గదిలోనికి వెళ్ళండి, మీ పనులన్నీ చక్కగా ముంచుకొని ఒక గడియ దేవునితో మీరు గడపండి. ప్రార్థన అవసరం లేదా? యేసు ప్రభు ఏకాంతంగా ప్రార్థన చేసేడా లేదండి? ఏకాంతంగా ఆ యొక్క స్థలములలో నిశ్శబ్దంగా ఉండిద్ది. తండ్రిని వేడుకోవడం ఒక మంచి అవకాశం అది. ఆ ప్రార్థన మనకి కావాలి. ఇళ్ళ దగ్గర చేసుకునే ప్రార్థనలు చేయాలి. ఏకాంతంగా కూడా యేసు ప్రభు వారి వచ్చి ప్రార్థనలు గడిపే వారు కూడా ఉండాలి. ఎందుకంటే సాక్షాత్ యేసు ప్రభు వారి గెత్సేమనే వనంలోనికి వెళ్ళి ప్రార్థన చేసినట్లు నేటికి ఆధారాలు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అలాంటి ప్రార్థన మనకు అవసరమా లేదా? భక్తుడు అన్నాడు, అవసరం లేదా? అవసరమే కదా, అలాంటి ప్రార్థనలు మనకి కావాలి. అందుకే భక్తుడు ఏమన్నాడు, ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా, ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా, ఆత్మల కొరకైనా భారము నీకుందా, ఆత్మల కొరకైనా భారము నీకుందా, రావయ్యా యేసయ్య వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు సమయంలో ఉన్నారు కదా, ఏమన్నాడు? ఇంపైన ధూప వేదిక, ఏమన్నాడు? ఏకాంత ప్రార్థన మీకు ఉందా? ఉందండి ఏకాంత ప్రార్థన. ప్రార్థన చేస్తున్నామని చెప్పుకుంటున్నామే కానీ ఇలాంటి ప్రార్థనలు మాత్రం మనకి లేదు. కానీ యేసు ప్రభు వారు అలాంటి ప్రార్థనలు చేసినప్పుడు మనం కూడా చేయాలి. ఇక్కడ ఎందుకు ఈ ప్రార్థన సబ్జెక్ట్ గురించి నేను మీతో మాట్లాడుతున్నానంటే ప్రియులారా, ప్రార్థనలో ఉన్న మెలుకులు మనం తెలుసుకోవాలి. ప్రార్థనలో ఉన్న మెలుకులు మనము తెలుసుకోవాలి. అందుకే భక్తుడు కదా ఏమని, కీలెరిగి వాత పెట్టాలంటాడు. కీలెరిగి వాత పెడితే అప్పుడు వాడికి జబ్బు నయమైంది. అవునా? అలాగే ప్రార్థనలో పట్టు తెలుసుకుంటే ఏమండి, ప్రార్థనలో పట్టు తెలుసుకుంటే దేన్నైనా మనము సాధించవచ్చు, దేన్నైనా మనము పొందుకొనవచ్చు అని లేఖనాలు బట్టి మనము పరిశీలన చేస్తున్నాం. చూడండి, ఇక్కడ అపొస్తలుల కార్యాలు 12:5 పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. పేతురు ఎక్కడ ఉంచబడ్డాడు? అందరూ చూడాలి అవే. పేతురు ఎక్కడ ఉంచబడ్డాడు? చెరసాలలో ఉంచబడ్డాడు. ఎందుకు చెరసాలలో ఉంచబడ్డాడు చెప్పాలి. చెరసాలలో ఉంచబడ్డాడు అని చెప్పారు కదా, ఎందుకు చెరసాలలో ఉన్నాడు చెప్పరేంటి? ఇది పేతురు గారు చెరసాలలో ఉంచబడేను అని ఉంది. ఎందుకు ఉంచబడ్డాడు? ఎందుకు చెరసాలలో ఆయన్ని వేశారు అని అంటే
మన నిమిత్తమే చెరసాల్లో వేశారు. దేవునికి స్తోత్రం. ఎవరి నిమిత్తము? మన నిమిత్తము. మా టైంలో పేతురు గారు లేరన్నట్టు మీరు చూడొచ్చు. పేతురు గారు అప్పుడు ఉన్నాడు అంటే మన పితల టైంలో ఉన్నాడు. అర్థమవుతుందా? ఆ టైంలో అతన్ని చెరసాల్లో ఎందుకు వేశారు అంటే సువార్త అనేక చోట్ల ప్రచురించడం జరుగుతుంది, అనేక చోట్ల కీర్తి చెందుతుంది. అందుకే ఇలాంటి సాగితే మనకు ఆదాయాలు రావు, అందరూ యేసు వైపు తిరుగుతారు, ఆ నజరుని యేసుని నమ్ముతారు. అలా జరగడానికి వీల్లేదని అక్కడున్న అధికారులందరూ కూడా కుట్రాబన్ని ఏం చేశారంట? చెరసాలలో వేశారు. దేవునికి స్తోత్రం. చెరసాలలో వేసిన తర్వాత సువార్త ఆగిందా? తాగుతూనే ఉందా? ఈ రోజు ఒక వ్యక్తిని నువ్వు చంపివేయొచ్చేమో కానీ అంతటితోనది పోదు. దాని తర్వాత దేవుడు ఇంకొకరిని లేవనెత్తుకుంటాడు. చూడండి, ఆది కాండం నుంచి మీరు ప్రకటన గ్రంథం వరకు మీరు చదువుకుంటూ వస్తే దేవుని వాక్య నిమిత్తము ప్రజలు ఆయత్తపడి వస్తుంటే ప్రవక్తలు అన్న వారిని చంపారు. ఏమండి? దైవజనులను చంపారు. అలాంటి స్తెఫను లాంటి వాళ్ళని చంపిన ఆ రక్తము ఏం చేస్తుంది? మరొకరు రోషాన్ని పుట్టించి మరొకడు ఆ పని పూనుకుంటున్నాడు. అంటే సువార్త ఆపడం ఎవరి తరము కాదు, ఏ అధికారి తరం కూడా కాదు, ఏ రాజు తరం కూడా కాదు. అవునా కదా? చెప్పండి. ఎవరి వల్ల కాదు. ఎవరి పని? సృష్టికర్త అయిన దేవుని పని. ఎక్కడ దాకేందుకు ఈ రోజు మన క్రిస్మస్ సందర్భాల్లో మనం ఉన్నాం కనుక యేసు ప్రభు పుట్టకూడదని సైతానుడు ఎన్ని పన్నాగాలు పన్నాడో తెలుసా ప్రియులారా? యేసు ప్రభు గారి లోకానికి రాకూడదు, వస్తే అందరూ ఆయన వైపు తిరుగుతారు అనేసి ఆయన రాకుండా ఉండటానికి ఎన్ని ప్రయత్నాలు చేసింది తెలుసా అండి? దేవుడు ఎన్నుకోవాలంటే నిన్ను ఎన్నుకొని నిన్ను పరిశుద్ధపరచవచ్చు. కానీ వాడి ఛాలెంజ్ ఏంటి? ఈ లోకములో పరిశుద్ధమైన పుట్టిన వాడే అని ఛాలెంజ్ చేసింది. అర్థమవుతుందా? ఈ లోకంలో యేసుక్రీస్తు అన్నవాడు ఎవరైనా కానీ ఈ లోకంలో పాపములు తీసివేవాడు ఎవడై ఉండాలయ్యా అంటే పాపరహితుడై ఉండాలి. అనగా పాపమును బట్టి పుట్టినవాడు మాత్రము కాకూడదు. ఆయనకు జన్మ పాపం అంటే కూడా ఉండకూడదు. ఈరోజు ఇక్కడ కూడిన మనం అందరము కూడా ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా పరస్పర సంబంధమైన కలయిక ద్వారా మనం అందరము జన్మించిన వారమే. దావీదు అంటాడు కదా, నేను నా తల్లి గర్భమున నేను జన్మించాను అని అంటాడు. అంటే మనం అందరూ కూడా పాపమును బట్టి జన్మించిన వారం. కానీ అపవాదిగాడు ఛాలెంజ్ చేసింది తెలుసా? ఎవరైనా కానీ ప్రజలను మార్చాలి, రక్షించాలనుకున్న వాళ్ళు ఉంటే ఎలాంటి వారై ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి, పరిశుద్ధమైన పుటకై ఉండాలి. చూశారు కదా వాడు ఎంత ఛాలెంజ్ చేశాడు. కానీ ప్రభు వాడి ఛాలెంజ్ని ఢీ కొట్టాడు. దేవునికి స్తోత్రం. ఆయనే తన్ను తాను రిత్తులుగా చేసుకొని నరరూపికి లోకానికి అవతరించాడు. దేవునికి స్తోత్రం. అవునా కదండి? ఎవరి ద్వారా? ఒక కన్యకను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక కన్యకను ఏం చేశాడు? ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కన్యక పేరేంటి చెప్పండి? ఆ కన్యక పేరేంటి? మరియా. మరియానే ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆమెలో కొన్ని దేవునికి ఇష్టమైన కరమైన గుణాలు ఉన్నాయి. అర్థమవుతుంది? అందుకే ఆమెను ఎన్నుకున్నాడు. ఆయన పుట్టుక ఎలా ఉండాలనుకున్నాం? పరిశుద్ధమైన పుట్టుకై ఉండాలనుకున్నాం కదా. అలాంటప్పుడు ఆయనకు కావాల్సిన ఎవరు? కన్యకలు కావాలి. అందరూ ఉన్నారు. కానీ ఏమని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఈమె దేవుని చేత దయ పొందిన దానిగా పేరు పొందింది. దయాపాపుతురాల నీకు శుభము అంటాడు. ఆమె చరిత్ర ప్రకారం చూస్తే ధర్మశాస్త్ర విధులను ఆయన ఆజ్ఞలు పాటించే ప్రార్థన పరులను కూడా ఆమెకి బిరుదుంది. అందుకనే దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. కన్యకనే అంటే ఈ రోజులు కన్యత్వంలో ఉండి కూడా కన్యత్వాన్ని పాడు చేసుకునే స్త్రీలు కూడా ఉన్నారనే కదా ఆయన అర్థభావం. అవునా కదా? ఇప్పుడు వాస్తవంగా మనం మాట్లాడితే కన్యకలు మనం చెప్పుకుంటున్న వారి కన్యత్వాన్ని కూడా పాడు చేసుకొని కన్యకలు అని చెప్పుకునే వారు ఉన్నారు. దీని అర్థం. అందుకని ఆయన హృదయరాశ లేని వాడు కనుక ఆయన ఎంచుకోవాల్సిన దానినే ఎంచుకున్నాడు. ఆమె మరియా. అంతకుముందు వారికి ప్రదానం చేయబడింది కానీ వారిద్దరు మాత్రం ఏకము కాలేదు అన్న సందర్భము మనందరికీ తెలిసినదే. ప్రభు చిత్తమైన దీని గురించి మరికొద్ది రోజుల్లో విందాం. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేని గురించి వినాలి? ఎందుకు ఈ మాట మీకు చెప్పారంటే దేవుడు ఎన్నుకోవాల్సిందాన్ని ఎంచుకుంటాడు. ఎక్కడొచ్చింది ఆ మాట? దేవుని పని ఆపడం ఎవరి తరమో కాదు అని చెప్పడానికి ఈ విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేశా.
అర్థమవుతుందా ప్రియులారా? కనుక ఇక్కడ పేతురు గారు ఎందుకు చెరసాలలో ఉంచబడ్డాడు అంటే దేవుని వాక్యాన్ని ప్రసంగిస్తున్నందుకై ఉంచబడ్డాడు. తప్పు చేస్తున్నందుకు చెరసాలలో ఎవరు వేస్తారు చెప్పండి? చెరసాల్లో జైలుల్లో ఎవరిని వేస్తారు చెప్పండి? మరినగర్ ఎవరిని వేస్తారు? తప్పు చేసిన దొంగల్ని, వ్యభిచారుల్ని, ఏమండి నరహంతకులని, కత్తులతో పొడి చంపుకున్న వారిని, కత్తులతో నరుక్కున్న వారిని ఏం చేస్తారు? అధికారులు, పోలీస్ అధికారులు జైల్లో వేస్తారు. ఇక్కడ ఇతను ఒక దాసుడు అయి ఉండి పేతురు గారిని ఎందుకు చెరసాల్లో వేశాడు అంటే దీని అర్థం ఏంటంటే ఈరోజు మంచి చేసేవాడిని ఏం చేస్తున్నారు అంటే చెరసాల్లో వేస్తున్నారు. పనికిమాల పనులు చేసే బర్బాను మాత్రమే విడుదల కోరారు ప్రజలు కూడా. బర్బా తెలుసుగా, యేసుప్రభు సిలువ వేసేటప్పుడు ఆయన ఏం పేరు అతని పేరు? బర్నబా వేరు కనుక బర్బా విడుదల చేయండి, బర్బా విడుదల చేయండి అంటారు. అసలు ఆయన ఎవరో తెలుసా? బందిపోటు దొంగ. ఆ దొంగను విడుదల చేయమన్నారు ప్రజలు. విమోచకుడైన మన పాపమును తీసివేసి దేవుణ్ణి మాత్రం ఏం చేయమన్నారట? సిలువ వేయమని. ఏది న్యాయం చెప్పండి? అంటే మంచివాడేమో సిలువ వేయాలి, నిందలు, దొంగతనాలు, అవమానాలు చేసేవాడు మాత్రమైతే సుఖంగా ఉండాలి. అంటే ఈ రోజుల్లో ప్రియులారా ప్రజల్లో కూడా మంచితనం కరువైపోతుంది. మంచితనం అన్నది కరువైపోతుంది. దయచేసి గమనించండి. ఇక్కడ పేతురు గారు మంచి పని చేస్తున్నాడు, కానీ అధికారులు వచ్చి ఏం చేశారు? చెరసాలలో వేశారు. చెరసాలలో చేస్తే మరి ఆదివారం పూట అయ్యగారు వాక్యం చెప్పాలి, శనివారం పూట అయ్యగారు వాక్యం చెప్పాలి, ఏమండి బుధవారాల పూటలో క్రమాల వారికి వాక్యం చెప్పాలి కదా అయ్యగారులు. మరి చెప్పాలంటే ఆయన ఎక్కడ ఉన్నాడు? పేతురు గారు ఎక్కడున్నాడు? మరి మనకెవరు వాక్యం చెబుతారు? ఈ రోజుల్లో చెప్పనా, ఆయన పోతే పోనిండండి, ఇంకొకరిని తెచ్చుకుందామని ఈ రీతిగా తయారయ్యారే కానీ పిల్లలు మన కొరకు కన్నీరు విడుస్తూ, మన కొరకు ఉపవాసంతో ఉండి పొట్టగట్టుకొని ప్రార్థన చేసి క్రైస్తువులాగా ఆలోచన చేసే విధానం ఈ రోజులు ఏ ఒక్క క్రైస్తవుడికి లేదండి. చెబుతున్నాగా ప్రియులారా, ఏ ఒక్కరికి కూడా లేదు. వాళ్ళు కాబట్టి ఇంకొకళ్ళు అని అందరూ కూడా ఆన్లైన్ లాగా అప్డేట్ అయిపోతున్నారండి. విశ్వాసులైన వారందరూ కూడా ఎలా ఉంటున్నారంట? సమాజంలో చూస్తున్నది మీతో చెబుతున్న ప్రియులారా. కానీ ఆదిమ సంఘంలో అలా ఎవరు చేయలే. మన కొరకు ఈ రీతిగా గంటలు తరబడి వాక్యాలు చెబుతుంటే, మన మార్పు కొరకు ఈ రీతిగా ప్రార్థన చేస్తుంటే ఏమా మనం పనుకోవటము మంచిదా అని వారు ప్రోత్సహించుకొని ఏం చేశారట చెప్పండి? ఏం చేశారట? చూడండి, అక్కడే ఉంది కదా, పేతురు చెరసాల్లో ఉంచబడేను. సంఘమైతే ఏంటట? సంఘమైతే అతని కొరకు అత్య ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ఏ శక్తితో ప్రార్థన చేస్తున్నారు? అత్యాశక్తితో. ఆసక్తి వేరు, అధిక ఆసక్తితో వారు ప్రార్థనలు చేస్తున్నారు. ఏ శక్తితో? అధిక ఆసక్తితో. ఏంటంటే మనం పాటలు పాడతాం కానీ మనలో మాత్రం ఆ ఉద్యమం ఉండదు. ఏమని? ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. హల్లెలూయా. ఏంటంట? ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతును ఆసక్తితో. ఉందండి ఆసక్తి. సినిమాలు చూసి అంతసేపు వచ్చిన ఆసక్తి వాక్య వినే విషయాల్లో ఉంటుందండి. రోడ్ల మీద ఇద్దరు పోట్లాడుకుంటే వాళ్ళ దగ్గర ఎంతసేపు గంటల తరబడి ఆసక్తితో వారు ఏం మాటలు మాట్లాడుతూ వినాలనుకుంటున్నామే కానీ దేవుని సన్నిధికి వచ్చి ఒక మాట విందామని ఆసక్తి ఉందండి ఈ రోజుల్లో? లేనే లేదు. కానీ సంఘం అయితే అత్యాశక్తితో ఏం చేశారట? ప్రార్థన చేశారు. ఎవరి కొరకు? పేతురు గారి కొరకు. ఆ ప్రార్థన ఫలించదండి? అమ్మ తేజ గారు, ఫలించదా? ఎందుకు ఫలించింది? సంఘమంతా ఏక మనసుతో ప్రార్థించారు. సంఘ బిడ్డలారా, నేను మీతో చెప్తున్న మాట అదే. సంఘానికి కావాల్సినది ఏక మనసు కావాలి. ముందు మనకేం కావాలి? ఏ మనసు కావాలమ్మా? ఏక మనసు కావాలి, ఏక హృదయము కావాలి. అలా ఉన్నప్పుడు ఆదిమ సంఘం ఏ రీతికైతే వర్ధిల్లిందో
అదే రీతిగా దేవుడు సంఘమును ఏం చేస్తాడు? వర్ధిల్లా చేస్తాడు. అవునా? మరి ఎంతకి వీరు సంఘం అంతా ప్రార్థించారు కదా, ఆ ప్రార్థనకు ఫలితం వచ్చిందా? వచ్చిందా లేదండి? 11వ వచనం చదవండి. పేతురు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదుల ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనను అనుకోనేను. దేవునికి స్తోత్రం. అట్లాగే 12వ వచనం కూడా చదవండి. ప్రార్థన గురించి ఉన్నది ఒక మాట. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థనలు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అనేకులు ఏం చేస్తున్నారంటే కూడి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మా దైవజనుడు ఇదిగోని సువార్త ప్రకటిస్తుంటే అధికారులు హేరోదు వారు ఒక భటులు బంధించి తీసుకువెళ్ళి చెరసాల్లో వేశారు, విడిపించని సంఘమంతా కూడా ఆసక్తితో ప్రార్థన చేశారు. ఇలాంటి ప్రార్థనలు మనం కూడా పాలించుకొని సంఘమంతా కూడా ఒక దాని నిమిత్తమే ప్రార్థనతో పోరాడితే విజయాన్ని చూడలేమా? ఏమండి, విజయం చూడలేమా? చూస్తాం. ఇక్కడ పేతురు గారు ప్రభు చేసిన కార్యాన్ని చూశాడు. కావలి వారు ఉన్నారట, కానీ వారు కళ్ళు మాత్రం కనుమొబ్బు అయిపోయినాయి. అతని చేతులకున్న సంఖ్యలు కాళ్ళకి మించిన బొండాలు ఏమైపోయినాయి? విడిపోయి తెగిపోయి వెంట పెట్టుకోవడం ముందుకు తీసుకొచ్చాడట. అప్పుడు దాకా అర్థం కాలేదంట. ఎప్పుడైతే ప్రభుదూత అప్పటికప్పుడు రాతుడుగా మాయమైపోయిందో అప్పుడు అనుకుంటున్నాడు ఇదంతా అన్నాడు. అక్కడ తెలివి వచ్చి ప్రభుదూత నాకు సహాయము చేసింది అన్న ఒక ఆలోచన అతనికి అప్పుడు వచ్చింది. అర్థమవుతుందా? ఆ తర్వాత జరిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వస్తే అక్కడ అనేకులు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కొరకు? దైవజనుల కొరకు. ఇప్పుడు ఆ ప్రార్థన అతను విడిపించిందా లేదా? హేరోదు చేతుల నుంచి విడిపించింది, శత్రువుల చేతుల నుంచి విడిపించింది. వారికి వాక్యం అందిస్తానికి ప్రభువు ఏం చేశాడు? వారికి మార్గాన్ని తెరిచాడు. అంటే ప్రార్థన ఎంత పవర్ఫుల్లో తెలుస్తుంది కదా. ప్రార్థన ఎంత పవర్ఫుల్లో తెలుసు కదా. ప్రార్థన చాలా శక్తివంతమైనది. కనుక మనము కూడా ఇలాంటి ప్రార్థనలు చేయాలి. ఓ సంగమా, స్థానిక దైవజనుల కొరకు మనం ప్రార్థించే బాధ్యత మీకు ఉన్నది. ఒక సేవకుడిగా సంఘం నిమిత్తం ప్రార్థించే హక్కు సేవకుడికి ఉన్నది. మీ ఇరువురి ప్రార్థనలు దేవుడు ఆలకించి ప్రతిఫలమిచ్చేవాడు వంతు ఆయదై ఉన్నది. కనుక మీరు ఈ విషయాన్ని మరవకుండా ప్రార్థన చేయండి. అర్థమవుతుందా? సంఘం అంతా అన్నాడు, సంఘం అయితే తన్ని బట్టి పనుకున్నారు, సోమరులు అయ్యారు, ఇక మాకు ప్రార్థన అవసరం లేదు, ఇక మేము ఇష్టానుసారంగా విచ్చలవిడిగా తిరగవచ్చు అనుకున్నారా? అనుకోలేదు. సంఘమంతా ప్రార్థన చేశారు. మనకి సంఘంలో ఎవరికైనా ఒక బలహీనత అయినా రాని, చెప్తున్నా మీతోనే, సంఘం అంతా ఎవరికైనా బలహీనత రాని, బాధ రాని, ఇరుకు రాని, మనం అందరూ ఏం చేయాలి? ఇప్పుడు నీకు బలహీనత వచ్చిందనుకో, సంఘం అంతా ఏం చేయాలి? చెబుతున్న విధానం తెలుసుకోవాలి. సంఘమా, మీతో చెప్తున్న మాట దేవుని వాక్యం. మన సంఘంలో ఒక బలహీనత వచ్చిందనుకో, సంఘం అంతా బిడ్డ నిమిత్తం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీకు వచ్చిందంటే వారందరూ కలిసి ప్రార్థించాలి. అలాంటి ప్రార్థన బహు బలమైనది అన్నాడు. ఎక్కడ అన్నాడు లేదా? ఎక్కడైతే నా నామమున 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. దేవుడు నిశ్చయముగా మన మధ్య ఉంటాడన్న విషయాన్ని మీరు మరవద్దు. కనుక ఈ రోజున సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థించాలి. ప్రార్థన ఎలా చేయాలి? అత్యాశక్తితో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు సంఘ దైవజనులు విడిపిస్తాడు, మీ కుటుంబాలను కూడా విడిపిస్తాడు. ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడని ఈ రాత్రి వేళ దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నాడు. కనుక మరి సంఘానికి ఏ ప్రార్థన అవసరం అన్నాడు? అత్యాశక్తితో కూడిన ప్రార్థన అవసరమా లేదమ్మా? అవసరం. ఆ ప్రార్థనే బంధకాలు, ఎలాంటి బంధకాలు ఉన్నా, ఎలాంటి ఇరుకుల ఉపద్రవములు ఉన్నా కూడా ప్రార్థన ఏం చేసిద్ది? విడిపించిద్ది.
కనుక అలాంటి ప్రార్థన పరులుగా ఆదిమ సంఘములు రగిలిన ఉద్యమము నేటి దినాల్లో నేటి సంఘాల్లో ఈరోజు వాక్య విన్న మీ అందరి జీవితాల్లో కూడా అలాంటి ఉద్యమము, అలాంటి ఈ సంఘంతో కూడిన ఆసక్తితో కూడిన ప్రార్థనా జీవితము వాక్య విన్న బిడలైన మీ అందరికీ ప్రభువు ధారాళముగా అనుగ్రహించునుగాక. ప్రార్థన ద్వారా మనకు కలిగిన ప్రతి పరిస్థితి నుంచి ప్రభువు మనలందరూ కూడా విడిపించునుగాక. ప్రార్థన ద్వారా మీరు దేని నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నారు, మీ కుటుంబంలో ఏ శ్రమలు బట్టి చింతిస్తూ ప్రార్థన చేస్తున్నారు, అలాంటి బంధకాలు యేసు నామములో తెగిపోవునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ సందేశమును దేవుడి వెనుకల్లో దీవించి మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన అందరూ కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన. నిజమే ప్రభు, ఆ సంఘ బిడ్డల కొరకు మేము ప్రార్థించలేకపోతున్నాం. ఎవరు అట్టలైతే మాకేంట్లో అనుకుంటున్నామే కానీ అయ్యా, ఇదిగో సంఘం కొరకు అయ్యా నా తండ్రి దైవజనుడి కొరకు అయినా సంఘం అంతా ఆసక్తితో ప్రార్థన చేసిన విధానం చెప్పావయ్యా. నిజమే ప్రభు, ఈరోజు ఆసక్తి మాలో లేదయ్యా అని ఒప్పుకొని నోరు తెరవండి. దయచేసి 2 నిమిషాలమ్మా, 2 నిమిషాలు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఆసక్తితో ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా. అయ్యా నీ వాక్యం ఎలా సెలవిచ్చావు ప్రభా, ఆసక్తి విషయంలో మందులు కాక అగ్నుల వెల కాక జ్ఞానుల వెల నడుచుకోమన్నావు నాయన. దేవా, మేము ఆసక్తితో ప్రార్థన చేయలేకపోతున్నామయ్యా. ఆత్మ విషయాలు చల్లారిపోయిన వారు వెళ్ళి ఉంటున్నామయ్యా. ప్రభా, మమ్మల్ని విడిపించండి నాయనని మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ఇదిగో నాయన నీ సువార్త పైన ఆగిపోయిందని, ఇదిగో నాయన వాక్యము కరువైపోతుందని ఆ దినాల్లోనే ప్రభు సంఘమంతా నాయన కలిసి ప్రార్థన చేశారయ్యా. అలాంటి ప్రార్థనా శక్తి సంఘ బిడ్డలందరికీ మీరు దయచేయండి. ఈ లైవ్ ద్వారా రక్షించిన బిడ్డలందరికీ మీరు దయచేయండి నాయన. మైకు యంత్రం ద్వారా నీ మాటలు విన్న అందరి జీవితాల్లో కూడా ప్రభు ఆసక్తితో కూడిన ప్రార్థన జీవితం దయచేయండి. ఇదిగో భర్త మార్చలేదు, ఎంత చేసినా భర్త మార్చలేదని వేసారిపోయిన తల్లులు ఉన్నారయ్యా. అయ్యా, వారి ప్రార్థన కూడా మీరు ఆలకించండి. ఆసక్తితో ఇంకా ప్రార్థన చేసే స్త్రీల్లాగా మీరు నిలబెట్టమని అడుగుతున్నాం. పురుషుల్లాగా ప్రార్థన పర్వాలుగా నిలబెట్టమని అడుగుతున్నానయ్యా. అయ్యా, విన్న మాటలు వ్యర్థంగా పోకుండా ప్రభు మా అందరి హృదయాలు నీరు కట్టి ఫలించట్లు కృప చూపి దేవా సంఘ బిడ్డలందరూ మీరు ఆశీర్వదించి దేవాదిగో స్థానిక దైవజనులు కూడా మీరు దీవించి సంఘాన్ని అభివృద్ధి పరిచి నీ వాక్యానుసారంగా నీ పని విషయాలు ఆటంకాలు ఎదురవుతున్న ప్రతి ఆటంకాలను అంధకార శక్తులను యేసు నామములో మీరు తొలగించి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇక్కడ చేరుకొని వచ్చిన జీవితాల్లో ప్రార్థనల ద్వారా ఏ అవసరాల నిమిత్తమైతే నీ వద్దకు వచ్చి ప్రార్థనలు చేస్తున్నారో, విజ్ఞాపన ప్రార్థన ఏదైతే సందులు అడుగుతున్నారో అవన్నీ కూడా నీ బిడ్డలు పొందుకొని నిన్ను బట్టి ఆనందించి సంతోషించి ఆనందించే వరకు ఉంటారు. కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలయ్యా. దేవునికి సూత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కరెంట్ పోయిందా? ఛార్జింగ్ అయిపోయింది కదా, బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఛార్జింగ్ పెడితే కానీ తెల్లారులు మళ్ళీ రేపు మైకులు మోగుతాయి. హల్లెలూయా. మరి యొక్క సమయంలో దేవుని యొక్క మంచి మాటలు విన్నాం. ఎందుకంటే ప్రార్థనే ఒక ఆయుధం. ప్రార్థనే ఆయుధాన్ని మనం ఏం చేయాలి? పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలమ్మా? ఒటిగా పట్టుకుంటే ఏమైంది? జారిపోద్ది. గట్టిగా పట్టుకుంటే ఆ ఆయుధాన్ని పట్టుకొని మనము ఆయుధం ప్రకారం నడుచుకుంటే ఏమన్నాడు అక్కడ అమ్మా? ఏం చెప్పారు? ఏమి విన్నాం ఇప్పుడు చెప్పండి. ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తి, మనిషికి ఆసక్తి కావాలి. ఆసక్తి లేకపోతే ఏది కూడా జరగదు. ఏమండి? ఇంట్లోకి ఒక వస్తువు కావాలంటే స్త్రీకి ఏమి ఉండాలి అమ్మా? చీర కావాలంటే ఏముండాలి? ఆసక్తి కావాలి కదా. మనకి ఏదైనా ఇంటే కావాలంటే, ఒక వస్తువు కావాలన్నా, ఏదన్నా వాడుకోవడానికి కావాలన్నా మనకేం కావాలి? ఆసక్తితో అడుగుతాం. ఒక భర్తనైనా, తల్లినైనా, తండ్రినైనా అడుగుతాం. అదే పైపైన అడిగితే ఇస్తారా? ఎవరు? గట్టిగా అడుగుతాం కదా. గట్టిగా అడిగినప్పుడు వాళ్ళు సఫలపరిచేవారిగా ఉంటారు. అలాగే ప్రేమను బిడ్డారా,
ఈ రాత్రికాల సమయంలో ఆసక్తితో మనందరూ కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎవరి కోసము? ఎవరి కోసము? మన కోసము, మన పిల్లల కుటుంబం కోసము, దేవుని యొక్క దాసుడు కుటుంబం కోసము ప్రార్థన చేయాలి. మందిరానికి ఏం అవసరం ఉందో అటు అవసరాలు కూడా మనము ప్రార్థనలో పెట్టాలి. పెట్టినప్పుడే సంఘం ప్రార్థన అంతా కూడా ఏం చేసేది? దేవుడు ఆలకిస్తాడు. దేవుడు ఎవరో ఒకరి ద్వారా దేవుడు సహాయము చేస్తాడు. హల్లెలూయా. మరి యొక్క సమయంలో మరి విజ్ఞాపన చేద్దాం. కొద్ది నిమిషాలు విజ్ఞాపన చేద్దాం.